కానీ వాస్తవంగా నచ్చలేదు అనేటువంటిది అంశం నచ్చలేదని కాదు, కానీ మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠమే నచ్చలేదు అనేటువంటి పాఠం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఒకటి నాకు నచ్చింది, ఒకటి నాకు నచ్చలేదు అని చెప్పటానికి టోటల్గా మనసును వదిలేశారండి. మన మనసుకు ఏది ఇష్టమవుతుందో అది నచ్చుతుందని కానీ, మన మనసుకి ఏది ఇష్టం లేదో అది నచ్చలేదని కానీ చెప్పటం మానేశారు. ఈ రోజుల్లో ఒకటి నచ్చిందని చెప్పటానికి, ఒకటి నచ్చలేదని చెప్పటానికి టోటల్గా ఇదే మూలం అయిపోయింది. ఏంటది? ఇదే మూలం. ఇదే మూలం అంటే ఉదాహరణకి ఒక అబ్బాయికి పెళ్లి సంబంధం కుదిరింది. అమ్మాయి ఫోటో వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో పెట్టుకుంటాడు. అప్పుడు అందరూ ఏం చేయాలి? అమ్మాయి లైక్ చేస్తే, నచ్చితే అప్పుడు వీడు నాకు నచ్చింది అంటాడు. వాళ్ళందరూ నచ్చలేదంటే వీడు కూడా నాకు నచ్చలేదు అంటాడు. అంటే ఎక్కువ మంది నచ్చిందంటే అది నాకు నచ్చుతుంది, ఎక్కువ మంది నచ్చలేదంటే అది నాకు నచ్చదు అనే అభిప్రాయానికి వచ్చేసారు. టోటల్గా తన గురించినటువంటి, తన ఆలోచన గురించిన విషయాన్ని విడిచిపెట్టే పరిస్థితుల్లో నేటి సమాజాన్ని మనమైతే చూస్తున్నాం. కానీ బైబిల్ దగ్గరకు వచ్చేటప్పటికి నచ్చింది నచ్చలేదనే దాన్ని ఎక్కువ మందికి నచ్చితే అది మనకు నచ్చాలి, ఎక్కువ మందికి నచ్చకపోతే అది మనకు నచ్చకూడదు అనేదాన్ని బైబిల్ ఒప్పుకోదు. ఇక్కడ మంది ప్రాముఖ్యము కాదు. సోదరులు, విజయ్ కుమార్ గారు చదివిన వాక్య భాగంలో ఉన్నటువంటి సారాంశం అదే. ఏమని అంటాడంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు అనే పదం ఉంది. అంటే ఎక్కువ మందికి ఒకటి నచ్చింది, కానీ ఎక్కువ మందికి నచ్చింది కాబట్టి అది కూడా మనకు నచ్చుతుంది అనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కువ మందికి నచ్చే ద్వారాన్ని ఏ ద్వారం అన్నాడు? విశాల ద్వారం. అంతే కదా? విశాలమైన ద్వారం. దాని ద్వారా ప్రవేశించే వాళ్ళు ఎంతమంది? అనేకులు. విశాలమైన ద్వారం ఉంది, అది అనేక మందికి నచ్చుతుంది. కానీ అది ఏ ద్వారం అంట? నాశనమునకు పోయే ద్వారం. ఇంకొక ద్వారం ఉంది, ఇరుకు ద్వారం. ఇది కొంతమందికే నచ్చుతుంది, కొంతమందే దాంట్లోకి వస్తారు. కానీ కొంతమందికే నచ్చినా కొంతమందికే వచ్చినా అది ఇరుకు ద్వారం అయ్యింది కనుక ఆ ద్వారము జీవానికి తీసుకువెళుతుంది. కనుక లోకములో ఉన్నటువంటి ఆలోచన వేరు, బైబిల్ దగ్గర ఒక విశ్వాసిగా, ఒక భక్తిగా మీరు ఉంటున్నప్పుడు ఎప్పుడూ కూడా ఎక్కువ మంది ఏదనుకుంటున్నారో అదే వాస్తవం నమ్మకూడదు, తక్కువ మంది ఏదనుకుంటున్నారో అది వాస్తవము కాదేదో అదే ఆలోచన మన జీవితంలో అనేది ఎప్పటికీ రాకూడదు. ఎప్పుడైనా సరే, ఎవడైనా సరే నాకు నచ్చలేదు అనే పదం వాడారంటే వాడికి నచ్చలేదు కాబట్టి నాకు కూడా నచ్చట్లేదు అనే భావంలోకి వెళ్ళకూడదు. ఏదైనా నచ్చలేదు అని అన్నాడంటే అసలు వాడికి అది ఎందుకు నచ్చలేదు, అది భౌతిక సంబంధంగా అయినా వాక్య ప్రకారంగానైనా ఎందుకు నచ్చలేదు అనేది మనం తెలుసుకోవాలి. మీకు అర్థం అవటానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా నాగేశ్వరరావు గారి ఇంటికి సాయంత్రం 8 గంటలకి ఒక వ్యక్తి వచ్చాడు. సాయంత్రం 8 గంటలకి. ఆయన క్రైస్తవుడు కనుక, పోయిన వారం చెప్పుకున్నాం కదా, అతిథి ప్రియుడై ఉండాలి కనుక తన ఇంటికి వచ్చిన ఆ వ్యక్తికి ఆతిథ్యము చేయాలి అంటే అతనికి నచ్చినది మనం చేసి పెట్టాలనుకుంటున్నాడు నాగేశ్వరరావు గారు. ఇంటికి వచ్చిన ఆయన కూర్చున్నాడు. కూర్చుని ఏమన్నాడంటే, ఫస్ట్ నాకు మీ ఇంట్లో లైటింగ్ నచ్చలేదని చెప్పాడు. ఏం నచ్చలేదు? లైటింగ్ నచ్చలేదు అన్నాడు. వెంటనే నాగేశ్వరరావు గారు ఆయనకి నచ్చేటట్టుగా మనం చూసుకోవాలి కదా అని చెప్పి బల్బు తీసి ట్యూబ్ లైట్ పెట్టాడు. మళ్ళీ అన్నాడు ఆయన, నాకు ఈ లైటింగ్ కూడా నచ్చలేదన్నాడు.
అనగానే మళ్ళీ నాగేశ్వరరావు గారు ట్యూబ్ లైట్ తీసి ఎల్ఈడి బల్బు పెట్టారు. వెళ్ళి వాడు అన్నాడు, నాకు ఈ లైటింగ్ నచ్చలేదన్నాడు. ఇంతకీ అసలు వాడికి ఎందుకు నచ్చట్లేదంటే వాడు ఒక దొంగ. ఏమన్నాడు? వాడు ఒక దొంగ. ఆడికి లైటింగ్ నచ్చడం కాదు, లైటే నచ్చదు. ఆడికి ఏం నచ్చదు? లైటే నచ్చదు ఆడికి. కనుక అలాంటి వాడికి నచ్చే లైటింగ్ పెట్టాలనుకోవటం అనేది సాధ్యమవుద్దా? అంటే వాడికి నచ్చట్లేదు అంటే దాని యందున్నటువంటి విషయం అర్థమై నచ్చట్లేదా? టోటల్గా వాడికి లైటే నచ్చట్లేదా? అలాగే కొంతమందికి వాక్యం నచ్చట్లేదు, కొంతమందికి సత్యమైనటువంటి విధానం నచ్చట్లేదు. సత్యమైనటువంటి విధానం సంఘ సహవాసం నచ్చట్లేదంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి సంఘ సహవాస విధానము బైబిల్ ప్రకారంగా లేదు కాబట్టి నచ్చట్లేదా? అక్కడ చెప్పే దేవుని మాటలు ఖచ్చితంగా తనను ఖండిస్తున్నాయి కాబట్టి నచ్చట్లేదా? నచ్చట్లేదు అంటే వ్యక్తిగతంగా మనకైనా సరే నీకు దేవుని వాక్యం అనేది నచ్చట్లేదు అంటే దానికి గల కారణం ఏంటి అనే దాన్ని మనం చూసుకోవాలి. మనం కూడా జ్ఞాపకం చేశా. మాస్టమ్ గారు అన్నారు, ఆరాధనలో 2 గంటలు కూర్చుంటుంటే కుర్చీలో కాళ్ళు బాగా లాగేస్తున్నాయి, నడుము లాగేస్తుంది. అది ఇదే కుర్చీ పట్టుకెళ్ళి కొట్టిగాడు చెట్టు కింద కూర్చుంటే 3 గంటల నుంచి 6 గంటల కూర్చున్నా సరే కాళ్ళు లాగట్లేదు. ఎందుకని అంటే ఇప్పుడు ఆరాధనలో కూర్చుంటే అంటే ఆవిడ గురించి కదండి, చాలామంది అదే కదా. ఇప్పుడు మనం ఇంటి దగ్గర కుర్చీలో ఎంతసేపు కూర్చుంటాం? ఎవరైనా వచ్చి మాట్లాడదండి ఎంతసేపు కూర్చుంటాం. కానీ ఇక్కడికి కూర్చేటప్పుడు మాత్రమే ఒక గంట కూర్చునేటప్పటికి కాళ్ళు చేతులు లాగేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు వాక్యం వినటానికి కుర్చీ నచ్చట్లేదని నేను కుర్చీ మార్చాలా? లేకపోతే వాక్యం వినే మనసే మీకు లేదా? ఏం మార్చాలి? అక్కడ కుర్చీ మారితే మాత్రమే అక్కడ ప్రయోజనం లేదండి. ఇదే కుర్చీ అక్కడ కూడా వేసుకుంటున్నాం కదా, కానీ ఇక్కడ వాక్యం వినటం నీకు నచ్చట్లేదు. అందుకే రకరకాల బాధలు, రకరకాల నొప్పులు. అక్కడ ఆ కబుర్లు వినటం నచ్చింది కాబట్టి ఏ బాధలు అనిపించట్లేదు. కనుక నాకు నచ్చట్లేదు అనే పదం దేవుని దృష్టిలో చాలా వ్యతిరేకమైనటువంటి పదం. వాక్యం నచ్చట్లేదు కాదు, వాక్యం వినే మనసు నీకు లేదు. ఆరాధన నచ్చట్లేదు కాదు, ఆరాధనకి వెళ్ళే మనసు నీకు లేదు. అది లేకపోవటాన్ని బట్టి నీకు నచ్చలేదంటున్నావు. దానిని బట్టి విశ్వాస భక్తి విషయంలో దేవునికి దూరం అయిపోయే పరిస్థితి మనకు ఉంటుంది. కనుక ఇక్కడ మనం నేర్చుకునే పాఠాన్ని బట్టి నచ్చట్లేదు అనే దాని దగ్గర మనం కలిగి ఉన్న భక్తి కానీ విశ్వాసము కానీ మనుషులకు నచ్చట్లేదా, దేవునికి నచ్చట్లేదా? ఎవరికి నచ్చట్లేదు? వాస్తవంగా ఎవరికి నచ్చాలి? ఎవరికి నచ్చాలి? మన భక్తి విశ్వాసం అనేది దేవునికి నచ్చాలి. అపోస్తలుడైన పౌలు గారు ఇదే విధానమైనటువంటి పరిస్థితి ఒకసారి ఆయనకు వచ్చింది. గలతీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇక్కడ పౌలు గారు అంటాడు, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనగోరుచున్నానా, దేవుని దయను సంపాదించుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుకు దాసుడను కాకపోదును. ఇప్పుడు దీనిని మన పాఠంగా ఆలోచన చేస్తే మనుషులకు నచ్చాలని ప్రార్థనకి వెళుతున్నామా, దేవునికి నచ్చాలని ప్రార్థనకి వెళుతున్నామా? మనుషులకు నచ్చాలని ప్రార్థన చేస్తున్నామా, దేవునికి నచ్చాలని ప్రార్థన చేస్తున్నామా? ఎవరికి? ఇక్కడ చాలామంది కూడా ఆరాధనకి వెళుతున్నా, పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, చివరి కొంతమంది సేవకులు వాక్యం చెబుతున్నా సరే దేనికి చెప్తున్నారో తెలుసా? మనుషులకు నచ్చాలి. మనుషులకు నచ్చాలంటే వాళ్ళకి నచ్చనివి, వాళ్ళని ఖండించే విషయాలు వాక్యములు ఏం చేస్తారంటే దాచేస్తారు. అలా మనుషులను సంతోషపెట్టేవారుగా ఎవడైనా ఉంటే వాడు ఎప్పటికీ ఏమవ్వలేడు, క్రీస్తునకు దాసుడు కాలేడు. కనుక మన విశ్వాస భక్తి విషయంలో మనం ఎలా ఉంటున్నామనే దాన్ని
ఒకసారి మన మనస్సాక్షిని బట్టి మనము పరిశీలన చేసుకుందాం. మనుషులు నచ్చాలని మనం విశ్వాసం కలిగి ఉంటున్నామా, దేవునికి నచ్చాలని విశ్వాసం కలిగి ఉంటున్నామా అనే దాని విషయంలో అలా పరిశీలన చేస్తే పాత నిబంధన భాగం నుంచి కొత్త నిబంధన భాగం వరకు 3 ప్రాముఖ్యమైన ఉదాహరణలు మనకు కనపడతాయి. ఈ 3 మనకి బాగా తెలిసిన విషయాలే. ఒకటి హేబేలు కయీను గురించి. హేబేలు కయీను యొక్క సందర్భము ఏ అధ్యాయంలో ఉంటుంది మనకి? ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ హేబేలు ఎవరికి నచ్చట్లేదు? ఎవరికి నచ్చట్లా? హేబేలు కయ్యూనికి నచ్చలేదు. అందుకే కదా కయ్యూని హేబేలు ఏం చేశాడు? చంపేశాడు. ఇక్కడ హేబేలు కయ్యూనికి నచ్చకపోవటానికి గల కారణం ఏంటి? ఎందుకు నచ్చలేదు? హేబేలు అర్పించే విధానం కయ్యూనికి నచ్చలేదు. అంటే ఇక్కడ తమ్ముడంటే అన్నయ్యకి నచ్చట్లేదు, హేబేల్ అంటే కయ్యూనికి నచ్చట్లేదు. కాబట్టి నేనంటే మా అన్నకు నచ్చట్లేదు, కాబట్టి మా అన్నకు నచ్చినట్లుగానే నేనుంటే మంచిది అనుకుంటే హేబేలు దేవునికి నచ్చుతాడా? నచ్చుతాడా? నేనంటే మా అన్నయ్యకి నచ్చట్లేదు, ఎందుకు వాడిని బాధ పెట్టడం, ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టడం, కాబట్టి నేను మా అన్నయ్యకి నచ్చినట్టుగానే ఉంటాడు, వాడిచ్చినట్లుగానే ఏదో కొంత పట్టుకెళ్ళి దేవునికి ఇస్తే ఈడుతో ఇబ్బంది ఉంది కదా అనుకుంటే హేబేలు దేవునికి నచ్చేవాడు కాదు. దేవుని పరిచర్య విషయంలో కూడా మనం చేసే పరిచర్య కానీ మనం చేస్తున్న సహకారము కానీ కొంతమందికి నచ్చట్లేదనుకోండి, నీవే ఎందుకు సహకారం చేయాలి, నీవే ఎందుకు పరిచర్య చేయాలి, నువ్వు అక్కడవే ఎందుకు అలా ఇవ్వాలి అని ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నిజమే కదా, నేను ఒక్కనే చేయటాన్ని బట్టి వీళ్ళందరికీ బాధేస్తుంది కాబట్టి నేను కూడా ఎందుకు చేయటం, నేను కూడా ఎందుకు ఇవ్వటం అని అనుకుంటే వాళ్ళు ఎవరికి ఇష్టలుగా ఉండలేరు? దేవునికి ఇష్టలుగా ఉండలేరు. ఇక్కడ హేబేలు ఆ పని చేయలేదండి. నా అన్నకు నచ్చట్లేదు కాబట్టి దీన్ని మార్చుకుంటే బాగుంటుందా అనుకోలేదండి. నా అన్నకు నచ్చుతుందా నచ్చదా అనేది కాదు, అసలు ఇది దేవునికి నచ్చుతుందా కాదా? దేవునికి నచ్చితే ఎవరికి నచ్చకపోయినా పర్లేదు. నిజంగా ఈరోజు అంటే నేను వారు ఉన్నారని చెప్పటం కాదు, కానీ రాజుగారు అలాగే సహోదరు ఉన్నారు అంటే నేను వాళ్ళని వేరే ఉద్దేశం కాదు. సహోదరు ఉంది, వాళ్ళ నాన్నగారు ఒక ప్రీచర్గా ఉంటారు. ప్రీచర్గా ఉన్న ఒక తండ్రిగా ఒక వ్యక్తి ఉన్న వాక్య విషయంలో తండ్రే కదా ఆయనకు నచ్చినట్టుగా ఉందాం, తమ్ముడే కదా ఆయనకు నచ్చినట్టుగా ఉందాం అనుకుంటే ఎవరికే మనం నచ్చం? దేవునికి నచ్చమండి. ఇక్కడ అన్నకు నచ్చకపోయినా దేవునికి నచ్చేటట్లుగా ఉంటే చాలు అనుకున్నాడు. కాబట్టి హేబేలు చనిపోయిన తర్వాత దేవుడితో మాట్లాడుతుంటే హేబేలు మాటలు వినటానికి దేవుడికి నచ్చింది. విన్నాడా లేదా? విన్నాడు. కానీ కయ్యను దేవునికే నచ్చలేదు కాబట్టి బ్రతికి ఉండగా కూడా కయ్యను దేవునితో మాట్లాడతానన్నా ఆయనకి నచ్చలేదు. కయ్యను ఏం చేయబడ్డాడు? జీవితాంతం శాపగ్రస్తుడిగా చేయబడేటువంటి విధానాన్ని మనం అక్కడ ఆ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అంటే హేబేలు అర్పించే విధానం కయ్యూనికి నచ్చలేదు, కనుక దేవునికి నచ్చింది. అందుకే విశ్వాస వీరుల జాబితాలో ఫస్ట్ ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? హేబేలే. ఎక్కడ ఉంటుంది మనకు అది? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇక్కడ విశ్వాసుల వీరుల జాబితా ఉంటుంది. ఆ విశ్వాసుల వీరుల జాబితాలో మొట్టమొదట లిఖించబడిన వ్యక్తి పేరు ఎవరిదంటే హేబేలు యొక్క పేరునే మనం చూస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి, ఆ వాక్య భాగంలో 4వ వచనము. విశ్వాసము బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసమును బట్టే మాట్లాడుతున్నాడు.
ఆ విశ్వాసం అంటే ఏ విశ్వాసం? దేవునికి నచ్చినట్లు బ్రతికితే చాలు, మిగతా మనుషులకు నచ్చినట్లుగా వాక్యాన్ని, నా ప్రవర్తనను, నా విశ్వాసస్థితిని మార్చుకోకూడదు అని తీర్మానించుకున్నాడు కనుక దేవుడే అతని గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? నీతిమంతుడిని సాక్ష్యం ఇచ్చాడు. మృతి పొందినా కూడా దేవునితో మాట్లాడగలిగే అవకాశము హేబేలు విషయంలో కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇది అర్పణ విషయంలో హేబేలు దగ్గర నేర్చుకునేటువంటి పాఠం. ఇక రెండవది వచ్చేటప్పటికి బోర్డు మీద రాశారు. రెండవ వ్యక్తి ఎవరంటే యోసేపు గురించి. యోసేపు అనే ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఎవరికి నచ్చలేదు, టోటల్గా తన అన్నాలకు ఎవ్వరికీ నచ్చలేదు యోసేపు. ఒక్క అన్న అంటే పోను వదిలేయండి. ఇప్పుడు హేబేలు కయ్యూని విషయంలో కయ్యూని ఒకడే అన్నయ్య కాబట్టి ఆ ఒకడికే నచ్చకపోవటం పెద్ద సమస్య కాదనుకోవచ్చు. కానీ ఇక్కడ యోసేపు పరిస్థితి ఏంటో తెలుసా? సుమారుగా 11 మంది అన్నదమ్ములకు నచ్చట్లేదు. 11 మందికి నచ్చకపోతే ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? వాళ్ళతో తన జీవితం ఎలా ఉంటుంది? ఇప్పుడు 11 మందికి నచ్చకపోతే వాళ్ళ మధ్య కలిసి జీవించే ఇతని పరిస్థితి ఎలా ఉంటుందండి? నలుగురితో కలిసి బతికేస్తే ఇబ్బందే లేదు. కానీ 11 మందికి కూడా యోసేపు నచ్చట్లేదు. యోసేపు తన అన్నలకు నచ్చకపోవటం గల కారణం ఏంటి? ఒకటి మా సింహాద గారు చెప్పారు, తండ్రి మిగతా వాళ్ళందరికంటే తనను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని. కానీ అసలు కారణం అది కాదండి. ఇది వాళ్ళకంత కోపాన్ని పుట్టించేది కాదు. కానీ ఆది కాండం చూడండి 37వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆది కాండము 37వ అధ్యాయము 2వ వచనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ యాకోబు వంశావళి ఇది. యోసేపు 18 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడయ్యుండి తన తండ్రి భార్యలైన బిల్వా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. అసలు ఎందుకు నచ్చట్లేదంటే ఇక్కడ ఇప్పుడు మిగతా 11 మంది కూడా చెడు కార్యాలు చేసేవాళ్ళు, చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు, చెడు పనులు చేస్తూ ఉండేవాళ్ళు. ఈ చెడు పనులు చేసేవాళ్ళంటే యోసేపుకు నచ్చేది కాదు. అంటే ఈయన తప్పు చేయడు, ఎవడన్నా తప్పు చేస్తే ఊరుకోడు, తప్పు చేయడు, తప్పు చేస్తే ఊరుకోడు. నాకు ఒక మాటలు చెప్పాలంటే నిజాయితీగా బ్రతికేవాడు యోసేపు. దేవుని అందు విశ్వాసముతో, భక్తితో నిజాయితీగా బ్రతకాలనుకునేటువంటి వాడు యోసేపు. కానీ యోసేపు నిజాయితీగా బతకటం ఎవరికి నచ్చట్లేదు? 11 మంది అన్నదమ్ములకు నచ్చట్లేదు. సరే, మిగతా అన్నదమ్ములకు నచ్చట్లేదు కాబట్టి నిజాయితీగా ఉంటాం, నాకెందుకు వచ్చిన బాధ? అందరూ బాగానే ఉన్నారు కదా, నేనొకడనే సత్యమని, నేనొకడనే వాక్యమని, నేనొకడనే లేఖనాల ప్రకారమైన ఆరాధనని, నేనొకడనే లేఖనమైన సక్రమైన సంఘమని నేనొక్కడనే అనుకోవటం ఎందుకు? మళ్ళీ సపరేట్గా వాళ్ళతో పాటే ఉంటున్నాను, వాళ్ళతో పాటు తిరుగుతున్నాను. దేవుని దగ్గర అలాగే నిజాయితీ విషయంలో మాత్రమే నేను ఎందుకు ఇలా ఉండాలని యోసేపు అనుకుంటే ఈరోజు యోసేపును గురించి అంత గొప్పగా మాట్లాడుకునే స్థాయి ఆయనకు ఉండేది కాదు. బైబిల్ మొత్తం పరిశీలన చేస్తే అత్యంత దీనమైన పరిస్థితుల్లో నుంచి అత్యంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వ్యక్తి ఎవరో తెలుసా? యోసేపు మాత్రమే. యోసేపు మాత్రమేనండి. దావీదు కూడా గురువులు ఉన్నాయి, ధనవంతుడు. యోసేపుకైతే కనీసం సొంత వాళ్ళు లేరు దగ్గర. ఒక ఇంట్లో కూలి పని చేసేటువంటి దాసుడిగా బ్రతికిన యోసేపు ఆ దేశమంతటి మీద అధికారిగా అయ్యేంత అర్హత పొందగలిగాడంటే అన్నదమ్ములకు నచ్చింది చేసినట్లుగా బతికాడు కాబట్ట, దేవునికి నచ్చినట్లుగా ఉంటే చాలనుకున్నాడు కాబట్ట. ఒకటే, మనుషులకు నచ్చట్లేదంటే అది నాకు సంబంధం లేదు, దేవునికి దేవుని వాక్యానికి నచ్చుతుందా లేదా అని మాత్రమే ఆలోచించాడు. దేవునికి నచ్చితే చాలనుకున్నాడు. అలా దేవునికి నచ్చినట్లుగా బ్రతకటానికి కొంతకాలం దాసుడిగా బ్రతికినా, మరికొంతకాలం లోక సంబంధంగా నిందలు ఆయన మీద పడినా, మరికొంతకాలం చెరసాలలో ఉన్న నిజాయితీగా ఉన్న యోసేపు ఖచ్చితంగా ఏం చెప్పడ్డాడు?
అద్భుతమైన రీతిగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఎవరైతే వాడు మాకు నచ్చడు, వాడు మాకు నచ్చదన్నాడో వాళ్ళే వచ్చి ఏం చేశారు, ఆయన కాళ్లకు సాష్టాంగ నమస్కారము చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రెండు సందర్భాల్లో కూడా దేవునికి మాత్రమే నచ్చేటట్లుగా ఉండేవాళ్ళంటే ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి నచ్చలేదు. అలా వాళ్ళకి నచ్చలేదు కాబట్టి అయినా వాళ్ళు దేవునికి దృష్టికి యథార్థంగా నడుచుకున్నారు కాబట్టి దేవుడు వారిని అధికంగా హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మరొక భాగానికి వస్తే సహోదరులు, కుటుంబస్తులు ఒకరికొకరు నచ్చకపోవటం కాదు. ఇక్కడున్న ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు అంటేనే ఒక ప్రాంతానికి నచ్చలేదు. యేసుక్రీస్తు అంటే నచ్చలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు అంటే నచ్చలేదని అన్నాం అనుకోండి, అంటే మీకు అర్థం అవ్వాలంటే ఆదివారం ఆరాధనకు రావాలి. నీ కుటుంబంలో జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి, ఎదురైన కొన్ని ఇబ్బందులను బట్టి నాకు వాక్యం నచ్చట్లేదు, ప్రార్థన కూడా వెళ్ళటం నాకు నచ్చట్లేదు అనే పదం నీకు వస్తే, నీకు దేవుడు నచ్చకపోతే దేవునికి నువ్వు కూడా నచ్చవు. వస్తావా? దేవుడు నాకు నచ్చట్లేదు, దేవుని పని నాకు నచ్చట్లేదు అనే పదం నీకు వచ్చిందంటే నీవు దేవునికి కూడా నచ్చవండి. దేవునికి నచ్చని పరిస్థితుల్లో ఎలా ఉంటుందంటే, వాక్య భాగమందు మార్కు సువార్త మనం చదువుకున్నట్లయితే 15వ అధ్యాయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ 15వ అధ్యాయం 1వ వచనం, మార్కు సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇక్కడ ఉదయము కాగానే ప్రధాన యాజకులను మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. వారు అంటే యేసుక్రీస్తు వారు, ఆయన శిష్యులు ఒక దోణి ఎక్కి గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళారు. ఇక్కడ గెరాసేనుల ప్రాంతానికి ఎక్కడికి ఆయన వెళ్ళగానే వాళ్ళందరూ కూడా ఆయన గురించి ఏమన్నారంటే 16వ వచనం చూడండి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వాని కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరికి తెలియచేయగా ఆ ప్రాంతములో విడిచిపోమ్మని వారు ఆయనను బ్రతిమాలు కొనసాగిరి అని రాయబడింది. అంటే ఇక్కడ డైరెక్ట్గా ఎవరినే వద్దు వెళ్ళిపోమంటున్నారు, యేసుక్రీస్తు వారినే వాళ్ళు మాకు నచ్చలేదు, దయచేసి నువ్వు మా ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారండి. వాళ్ళు యేసుక్రీస్తు వారే తమకు నచ్చట్లేదంటే, నిజంగా క్రీస్తు నచ్చనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇప్పుడు ఒక వ్యక్తి మనకి ఎప్పుడు నచ్చడు, అతని మాటలు సరిగా లేనప్పుడు నచ్చడు, అతని క్రియలు సరిగా లేనప్పుడు నచ్చడు, అతని బ్రతుకు సరిగా లేనప్పుడు నచ్చడు, అతను ఎవరికి మేలు చేయనప్పుడు నచ్చడు. కానీ క్రీస్తునందు సంపూర్ణమైన ఆశీర్వాదం, సమస్తమైనటువంటి మేలులు దేవుడు మనకిస్తున్నాడు. కానీ ఆ క్రీస్తును గూర్చిన వాక్యము ఆ రోజు గెరాసేనుల ప్రాంతానికి ఎందుకు నచ్చలేదో మనకు అర్థమైతే, ఈ రోజుల్లో కొంతమందికి ఎందుకు నచ్చలేదో మనకు అర్థమవుద్ది. ఇక్కడ ఏం జరిగిందంటే మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారు గెరాసేనుల ప్రాంతానికి సువార్త పరిచర్య నిమిత్తమే వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఒక నది దోణి మీద దాటి వెళ్ళాలి. ఈయన ఒక నది దాటి గెరాసేను ప్రాంతానికి వెళ్ళి ఆ దోణి మీద నుంచి కింద కాలు పెట్టగానే ఆయన దగ్గరికి ఎదురు ఒకడు పరిగెత్తుకొచ్చాడు. ఎవరో తెలుసా? సేన అనేటువంటి దెయ్యము పట్టినటువంటి వాడు ఎదురు పరిగెత్తుకొచ్చాడు. వాడి పరిస్థితి ఏంటంటే, అనేక సంవత్సరాలుగా దెయ్యం పట్టి వాడు రాళ్లతో తనను తాను కొట్టుకుంటూ పిచ్చివాడిలాగా తిరుగుతూ ఉండేవాడు. వాడి వల్ల తనకు ప్రమాదమని, ఊరి వాళ్ళకు ప్రమాదమని ఊళ్ళో వాళ్ళు కూడా ఏం చేశారంటే వాడిని గొలుసులతో కట్టేశారు. కట్టేసిన ఏం చేసేవాడు, ఆ గొలుసులు తెంపుకుని మరీ తిరుగుతూ సమాధుల్లోనే బ్రతికేవాడు. సరైన వస్త్రాలు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ దెయ్యం పెట్టినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి
యేసుక్రీశ్వరు దాని పడమించి కాలు కిందకి పెట్టగానే పరిగెత్తుకొచ్చాడు. నిజంగా పరిగెత్తుకొచ్చింది వాడు కాదు, వాడి లోపల దెయ్యాలు వచ్చినాయి. వచ్చి ఏమన్నారో తెలుసా? అయ్యా, సర్వోన్నత దేవుని కుమారుడా, మాతో నీకేంటి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, దయచేసి మమ్మల్ని బాధ పెట్టకు అంటే దురాత్మలకు అర్థమైంది. యేసుక్రీస్తు వస్తే సాతాను చేష్టలకి, సాతాను క్రియలకి అవకాశం ఉంటుందని దురాత్మలకు అర్థమైపోయింది. అర్థమైపోయి ఆ దురాత్మలు పెట్టిన వ్యక్తి అక్కడికి పరిగెత్తుకొచ్చి ఆ మాట అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నారు, నీ పేరేంటని. ఆ దెయ్యం పట్టిన వ్యక్తిలోంచి దెయ్యాలు ఏమన్నాయి తెలుసా? మా పేరేంటి అని అడగటానికి మేము అనేకులమై ఉన్నాము కనుక సేన అందండి. అక్కడ అనేకులు అంటే ఒకడు కాదు, ఇద్దరు కాదండి. మీరు చాలాసార్లు విన్నారు కదా, ఆ సందర్భంలో పందులు ఎన్ని చచ్చిపోయినాయి? 3000 2000 అర్థమట్లా నాకు. 2000 సంఖ్య గల పందులండి. ఎన్ని? 2000 సంఖ్య గల పందులు వెళ్ళి సముద్రంలో పడిపోయినాయి అంటే ఇప్పుడు ఎన్ని దెయ్యాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 2000 అంటానికి ఒక వ్యక్తిలోనే అన్ని దెయ్యాలుంటే ఒక పందికి ఒక దెయ్యమే ఉంటుందా? అందుకే అన్నాడండి అక్కడ, మమ్మల్ని లెక్కించడానికి నీ వల్ల అవ్వదు, కానీ మేము సేన అంటే ఒక సమూహం మేము అని అక్కడ మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు అలాగే తేరి చూస్తుంటే, అయ్యా దయచేసి మమ్మల్ని నాశనకరమైన పరిస్థితులకు పంపించవద్దు, మమ్మల్ని ఆ పందుల్లోకి వెళ్ళినట్లుగా ఆజ్ఞాపించు, ఈ వ్యక్తిని వదిలేసి, ఎందుకనగా నీ స్వరూపుతో ఉన్న వ్యక్తి, నీ పోలికతో ఉన్న వ్యక్తి కనుక ఈ వ్యక్తిని వదిలి మేము ఆ పందుల్లోకి వెళ్ళిపోతామనగానే యేసుక్రీస్తు ఆజ్ఞాపించాడు. ఈ వ్యక్తిని ఆ పందులు విడిచిపెట్టి, ఈ వ్యక్తిని ఆ దయ్యాలు విడిచిపెట్టి ఆ పందుల్లో ప్రవేశించిని. ఎప్పుడైతే ప్రవేశించినాయో అవన్నీ కూడా పరుగున వెళ్ళి ఏమైపోయినాయి? సముద్రంలో పడి చచ్చిపోయినాయి. ఇవన్నీ ఎవరు చూస్తున్నారంటే ఆ పందుల కాపర్లు చూస్తున్నారు. జరిగిన దాన్ని చూశారు. ఇప్పటిదాకా సంఖ్యలేసి కట్టినవాడు, బట్టలు కూడా లేనటువంటి వాడు, సమాధిలో తిరిగినవాడు ప్రశాంతంగా ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. మేపుకుంటున్న పందులన్నీ వెళ్ళి చచ్చిపోయినాయి. ఈ విషయం ఊళ్ళో చెప్పారు వెళ్ళి. 2 విషయాలు. ఒకటి, అత్యంత బాధపడినటువంటి, సాతాన్ని శోధింపడినటువంటి, దెయ్యం పడినటువంటి వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. ఇది మంచిగా చెడా? మంచి జరిగింది. వాడు స్వస్థపరచబడే విధానంలో 2000 పందులు చచ్చిపోయినాయి అన్నాడండి. ఇప్పుడు వాళ్ళకి ఒక్క అడుగు యేసుక్రీస్తు పెడితేనే అన్ని వేల దయ్యాలు పెట్టిన వ్యక్తి విడిపింపబడ్డాడంటే, ఆయనే మన ప్రాంతానికి వస్తే, ఆయనే మన ఊరిలోకి ప్రవేశిస్తే ఇక ఎన్ని మేలులు చూస్తామో అనే ఆలోచన లేదండి వాళ్ళకి. ఎంతవరకు దేని గురించి ఆలోచన? పందుల గురించిన బాధ తప్ప ఒక వ్యక్తికి పొందిన మేలు గురించి ఆలోచన లేదండి. చాలామందికి ఈ రోజుల్లో దేవుడు అందుకే అలాగే నచ్చట్లా. దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఏదో ఒక్క విషయంలో నీ పై అధికారి కానీ, నీవు చేసే పని విషయంలో కానీ చిన్న నష్టం రాగానే దేవుని వల్లనే నాకు అన్యాయం జరిగింది కాబట్టి నాకు దేవుడు అంటే నచ్చట్లేదని మాట్లాడతారండి. కానీ వాక్య భాగంలో ఏముంటుందో తెలుసా? ఇది ఎప్పుడూ కూడా ఎవ్వరూ మర్చిపోకూడని మాట. యాకోబు పత్రిక చూడండి, 1వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము, మీకు నష్టం కలిగినప్పుడు, మీకు బాధ కలిగినప్పుడు, మీకు శ్రమ కలిగినప్పుడు ప్రతిసారి దీన్ని చదువుకోండి. అప్పుడు మీ మనసు మీ ఎడల నిబ్బరం కలిగి ఉంటుంది, మీ విశ్వాసం స్థిరంగా ఉంటుంది. ఏంటది? దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక. ఎవడైనా శోధింపడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధింపడుతున్నాను అనకూడదు. అర్థమైంది మీకు? ఇలా జరిగింది నా జీవితంలో, అందుకే దేవుడు నాకు నచ్చట్లేదు. ఇలా జరిగింది నా వ్యాపారం, అందుకే దేవుడు నాకు నచ్చట్లేదు అని అంటే తెలుసా? నేను ఎవరిని శోధించను, ఎవరిని శోధించను, ఎవరిని శోధింపడు ఆయన.
కనుక ఎవడైనా శోధింపబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నాను అనకూడదు. నీకు ఏదైనా శోధన వచ్చిందంటే మొదటి కారణం నిన్ను పరీక్షించుకోవాలి. నువ్వు కరెక్ట్గా జీవిస్తున్నావా, యథార్థంగా బ్రతుకుతున్నావా, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నావా? నీలో లోపాన్ని పెట్టుకొని దేవుడు నాకు అన్యాయం చేసినట్టు ఎలా ఉంటుంది? కనుక నీకు శోధన కలుగుతుందంటే అది నీ వలన మాత్రమే ఫస్ట్. ఇక రెండవది ఏంటంటే సాతానుడు శోధించవచ్చు. దేవుడైతే ఎవరిని కూడా శోధించడు అనేది గుర్తుండాలంటే. మరి శోధనలు ఎందుకు వస్తున్నాయి? నీవెక్కడో పొరపాటు చేస్తున్నావు, లేదా సాతాను నేను శోధించి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు చేసేది ఏంటో తెలుసా? పరిశోధిస్తాడు తప్ప ఆయన ఇప్పుడు శోధన అనేదాన్ని కలుగు చేయడు. పరిశోధన, శోధన రెండు పదాలు ఉంటాయి. యోబును శోధించింది ఎవరు? సాతానుడు. యోబును సాతానుడు శోధించాడు కనుక యోబు గారికి ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు చనిపోయారు. కానీ ఇలా శోధించే పని దేవుడిది కాదు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆదికాండం 21వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు ఏం చేశాడు? మొదటి వచనం చదవండి. ఆదికాండము 21 మొదటి చదవమ్మా. యెహోవా తన చెప్పిన ప్రకారము. ఒకసారి ఆదికాండము 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. రెండింటికి తేడా ఏంటి? దేవుడేమో పరిశోధించాడు ఎవరిని? అబ్రహాముని. యోబునేమో సాతానుడు శోధించాడు. రెండింటికి తేడా ఏంటి? పరిశోధనకి శోధనకి తేడా ఏంటంటే యోబు విషయంలో తన బిడ్డలను చంపేశాడు సాతానుడు. కానీ అబ్రహాం విషయంలో కూడా ఇస్సాకును చంపమని దేవుడు అన్నాడు, కానీ చంపాడా? జస్ట్ అక్కడ ఏంటి? పరీక్ష మాత్రమే. కనుక శోధన కలిగిందంటే అది దేవుని వలన కలిగిందని ఎప్పుడు అనుకోకూడదండి. ఇక్కడ వీరి విషయంలో కూడా ఆలోచన సరిగా లేదు. పందులు చచ్చిపోయినాయి అంటే కారణం యేసుక్రీస్తే అని చూస్తున్నారు తప్ప మనుషులలో ఎవడో కూడా మార్చలేనటువంటి, రక్షించలేనటువంటి పరిస్థితుల నుంచి, ఇంత భయంకరమైన పరిస్థితుల నుంచి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు రక్షించారంటే ఆయన వలన ఇంకా ఎన్ని మేలులు మనం చూడగలమని ఆలోచించలేకపోయారు. కనుకనే అక్కడ వారికి యేసుక్రీస్తు వారు నచ్చలేదు. నచ్చకపోతే ఉంటాడు ఆయన? ఉంటాడండి? మీరుంటారా పోనీ నచ్చకపోతే? ఉదాహరణకి నాగేశ్వర గారింటికి మా వెంకటేశ్వర గారింటికి నేను వెళ్ళాను. వెంకటేశ్వర గారింటికి వెళ్తే చాలా ప్రేమతో చూస్తారు. నేను వెంకటేశ్వర గారి ఇంటికి వెళ్ళగానే లోపల కూర్చున్న ఆయన, నేను లోపలికి వెళ్తే బయటకు వచ్చేసాడు. సరే బయటకు వచ్చాడు కదా అని చెప్పి నేను బయటకు వచ్చాను. బయటకు వస్తే లోపలికి వెళ్ళిపోయాడు. ఉంటాను 2 నిమిషాలు ఉంటాను అక్కడ. నాకేం అర్థమవుద్ది? నేను వెంకటేశ్వర గారు నచ్చట్లేదు, ఆయనకి నచ్చట్లేదు కాబట్టి ఆయన ఇంటికాడ ఉండవలసిన అవసరం నాకేముంది? ఆయన ఇంటికాడ నేను ఎలా ఉంటాను? ఇక్కడ ఈ వాక్య భాగమును కూడా మీరు పరిశీలన చేస్తే దోణి దిగాడు, ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆ ఊరి వాళ్ళందరూ వచ్చి మాకు నువ్వు నచ్చట్లేదు వెళ్ళిపోమన్నారు. అనగానే చూడండి, అదే మార్కు సువార్తలో 5వ అధ్యాయము 21వ వచనంలో ఏం చేశాడు ఆయన? యేసు మరలా దోణి ఎక్కి అందరికి వెళ్ళిపోయాడు. మరలా అంటే వెంటనే మళ్ళీ ఆయన దోణి ఎక్కి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడండి. మీరు బైబిల్ పరిశీలన చేస్తే మళ్ళీ ఎప్పుడు యేసుక్రీస్తు వారు గెరాసీల ప్రాంతానికి వెళ్ళలేదు. అంటే వాళ్ళు ఎంత గొప్ప దీవెన కోల్పోయి ఉంటారు. గెరాసీల దేశానికి మళ్ళీ ఆయన వెళ్ళలేదండి. తిరిగి ఆయన అక్కడి నుంచి బయలుదేరి దోణి ఎక్కి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతే నీకు నచ్చట్లేదని ఎవరికి నచ్చకుండా ఉంటుందా? ఇక్కడ చూడండి, అక్కడ ఆ వాక్యములో యేసు మరలా దోణికి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఇప్పుడు ఎవరైనా నచ్చినోడితో ఉండాలనుకుంటారా, నచ్చనోడితో ఉండాలనుకుంటారా? ఎవరితో ఉంటాం?
ఇప్పుడు ఇక్కడ గెరాసేను ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆయన నచ్చలేదు, వెంటనే వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో తెలుసా? ఆయనకు తమకు నచ్చి తమతో ఉండాలని కోరుకునే వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. అక్కడికి వెళ్ళి జనసమూహం అంతా ఆయన కొరకు ఎదురు చూస్తుంటే ఆ ప్రాంతంలోకి వెళ్ళి యేసుక్రీస్తు వారు 2 అద్భుతమైన కార్యాలు చేశాడు. ఈ 15 అధ్యాయంలో జరిగిన 2 అద్భుతమైన కార్యాలు ఏంటో తెలుసా? ఒకటి, ఆ ప్రాంతంలో సమాజ మందిరపు యొక్క అధికారి కుమార్తెను స్వస్థపరిచాడు. ఆయన పేరేంటి? యాయీర్. యాయీర్ అనేటువంటి కుమార్తె చనిపోతే ఆమెను తిరిగి బ్రతికించాడు. అలాగే ఒక వ్యక్తి, ఒక స్త్రీ భయంకరమైన బాధతో బాధపడుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం గల జబ్బుతో బాధపడుతుంది. ఆ వ్యక్తిని కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారు? స్వస్థపరిచారు. వాస్తవంగా ఈ కార్యాలు ఎక్కడ జరగాలి? గెరాసేను ప్రాంతంలో. కానీ ఆ దీవెన, ఆ ఆశీర్వాదం ఎవరు పోగొట్టుకున్నారు? వాళ్ళే పోగొట్టుకున్నారండి. కారణం నచ్చలేదు వాళ్ళకి. కనుక మన జీవితాలలో కూడా పొందవలసిన ఆశీర్వాదాలు మనం పొందకపోవడం గల కారణం ఏంటో తెలుసా? నీకు ఆశీర్వాదాలు వస్తాయి కానీ దేవుడు నచ్చడు, దీవెనలు వస్తాయి కానీ దేవుని వాక్యం నచ్చదు. అప్పుడు ఎలా దేవుడు మీతో ఉంటాడు? ఎలా దేవుని వాక్యం మనలో ఫలిస్తుంది? కానీ క్రీస్తు నచ్చనప్పుడు క్రీస్తే వారితో లేనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. తనకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ దగ్గర అద్భుతమైన సువార్త వాక్యం ప్రకటన చేశాడు. వాళ్ళకు అవసరమైన వాక్యంలో వాక్యము స్థిరపరచబడటం కొరకు దేవుడు అక్కడ అద్భుత కార్యాలు కూడా చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ మూడింట్లో కూడా మనకు అర్థమయ్యేది ఏంటి? నీ విశ్వాసము, భక్తి అనేది అందరికీ నచ్చాలనుకుంటే అది ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు కూడా మన భక్తిని, మన విశ్వాసాన్ని దీని దగ్గర చూసుకోవాలి. ఇదొక్కటి యాక్సెప్ట్ చేస్తే చాలు. వాట్సాప్లో 1000 మంది లైక్ చేసిన ప్రయోజనం లేదు, ఫేస్బుక్లో 2000 మంది లైక్ చేసిన ప్రయోజనం లేదు. ఇది యాక్సెప్ట్ చేయాలి. ఇది యాక్సెప్ట్ చేయాలంటే మనం చేసేది దేవునికి నచ్చాలి. దేవునికి నచ్చితే సొంత అన్నకు నచ్చకపోయినా విశ్వాస వీరుడయ్యాడు హేబేలు. దేవునికి నచ్చితే కుటుంబానికి నచ్చకపోయినా గొప్ప అధికారి అయ్యాడు యోసేపు. అలా కాక దేవుడే నచ్చలేదు అనుకుంటే క్రీస్తు వారే, అంత ప్రేమించే క్రీస్తు వారే, అంత దయగల మనసు కలిగిన క్రీస్తు వారే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నిజంగా ఈ గెరాసేను గురించి ఆలోచించినప్పుడు అసలు యేసుక్రీస్తు వారి మనసు ఎంత గొప్పది. అలాంటి ఆయన కూడా ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయాడు అనిపిస్తుంది. మనందరికీ తెలుసు కదా, యేసుక్రీస్తు వారు మధ్యాహ్నం 12 గంటలకి ఒక స్త్రీ కోసం వెయిట్ చేశాడు. ఆయన ఎవరి గురించి? సమరయ స్త్రీ గురించి. ఆమె జీవితం మంచిదా, గొప్పదా? నిజంగా ఆమెకు అనేకమైన వివాహాలు జరిగినాయి. ప్రజెంట్ కూడా ఆమె పెళ్లి భర్తతో ఉండట్లేదు. అలాంటి పాప బ్రతికిన ఆ స్త్రీ కోసం ప్రత్యేకంగా మధ్యాహ్నము యాకోబు బావి దగ్గర యేసుక్రీస్తు వెయిట్ చేశాడు. అంత పాపం చేసిన ఆమె కొరకు యేసుక్రీస్తు వారు ఎదురు చూస్తే మరి గెరాసేను ప్రాంతంలో ఎందుకు నిలబడలేదు ఆయన? కారణం, అంతసేపు ఆయన వెయిట్ చేసినప్పుడు ఆయనకి ఏమర్థమైంది తెలుసా? సమరయ స్త్రీ వస్తే నా బోధ ఆమెకు నచ్చుతుంది అనే ఆలోచన ఆయనకుంది. మరి గెరాసేను విషయంలో ఎందుకు వెయిట్ చేయలేదు తెలుసా? వాళ్ళకి ఆయన నచ్చడని వాళ్ళకి అర్థమైపోయింది ఆయనకి. కనుక ఇప్పుడు మనకు నచ్చినవి దేవుడు చేయాలంటే ముందు మనము దేవునికి నచ్చాలి. అదే యోహాను రాసిన మొదటి పత్రికలో చదువుకుంటాం మనము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ అధ్యాయము 21వ వచనం, మరియు యోహాను రాసిన మొదటి పత్రిక 3:21. ఒక్క నిమిషం రిఫరెన్స్ అదే ఓకే చదవండి. దోషారోపణ చేయనియెడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదము, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు
ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన దొరకవచ్చును అని ఉంది అక్కడ. దొరుకును అంటే వెయిటింగ్ లిస్టా కన్ఫామా? కన్ఫామ్. దొరుకును, ఖచ్చితంగా నువ్వు ఏం అడుగుతున్నావో అది ఆయన దగ్గర నీకు దొరుకుతుంది. కానీ ఎప్పుడు దొరుకుతుంది? ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి. ఇష్టం అంటే నచ్చినవి. అంటే నీవు ఆయనకి నచ్చేటట్లుగా ప్రవర్తిస్తే, ఆ వాక్యం మీకు అర్థం అదే. ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన దృష్టికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తే నీకు ఏది నచ్చుతుందో అది తన చిత్త ప్రకారముగా ప్రతి ఒక్కటి దేవుడు మనకు చేస్తాడు. అందుకే పైన చెప్పాడు కదా, మీ హృదయము మీ మీద దోషారోపణ చేయకుండా చూసుకోండి. అంటే మీరు దేవునికి నచ్చుతారా? ఆలోచన చేయండి. ఒక దినచర్యలో మీరు చేసే పనులన్నీ దేవునికి నచ్చుతాయా? ఆ దినచర్యలో మనం చేసే పనులు ఏమైనా దేవునికి నచ్చవంటే వెంటనే వాటిని విడిచిపెట్టాలి. దేవునికి నచ్చని పనులు మానకపోతే నీకు నచ్చిన విషయాల్లో దేవుడు ఎప్పటికీ సహాయం చేయడు. కనుక పరిశీలన చేయాలి మన వ్యక్తిగత విషయంలో. మన పరిశీలన. ఇంకా నువ్వు కోపపడుతున్నావా? అది దేవునికి నచ్చదు. నరుని కోపము దేవునితో నెరవేర్చదు. ఇంకా బూతులు మాట్లాడుతున్నావా? ఇదే నోటితో దేవునికి ప్రార్థన చేసి ఇదేనో దుర్భాషలాడితే అది దేవునికి నచ్చదు. ఇంకా నువ్వు పొరుగువాన్ని ఆశిస్తున్నావా? అది దేవునికి నచ్చదు. కనుక నీవు ఆలోచన చేసి నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకుండా నేను చేసేవి దేవునికి నచ్చుతాయి అనే తీర్మానం నీకు రాగలిగితే ఈ వాక్యము ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేస్తే మనం ఏం అడిగినా అది ఆయన వలన మనకి దొరుకుతుంది. అది దొరకాలంటే వాక్యం అనేది ముందు మనకు నచ్చాలి. కానీ నేటి దినాలలో మనుషులకి అదే నచ్చట్లేదు. ఏంటది? వాక్యం నచ్చట్లేదు. రాత్రి మాట్లాడుకున్నాం. వినే విశ్వాసులు ఎలా ఉన్నారంటే దురద చెవులు గలవారై తమకు అనుకూలమైన బోధకుల్ని పోగు చేసుకోండి. అనుకూలమైన బోధకులు అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన వాక్యంలో జబర్దస్త్ లాగా జోకులు కానీ కామెడీ షోలాగా కథలు కానీ మీకు చెప్పానా? కానీ కొంతమందికి అదే ఇష్టం. ఏంటో తెలుసా? అక్కడికి వెళ్ళి కాంచి ఎంతసేపు వాక్యం 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 తప్ప ఒక కథ చెప్పడు, ఒక స్టోరీ చెప్పడు, ఒక జోక్ వేయడు, సరదాగా మాట్లాడడు. కాబట్టి అలాంటి ప్లేస్కి మనం ఎలా వెళ్తాం అంటే నవ్వించడానికి, ఆహ్లాదకరంగా మార్చడానికి. ఇది మీకు మాకు మధ్య జరుగుతున్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి పండగ కాదు. వాక్య ప్రకారముగా దేవుణ్ణి మనం చేసేటువంటి ఆరాధన అయ్యింది. కొంతమందికంట వాక్యము మాత్రమే చెప్పబడుతున్న స్థలాలు నచ్చట్లేదు. అసలు కొంతమందికి వాక్యమే నచ్చట్లేదు. మొన్న ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు అనుకుని అదంతా ఈయన ఒక ఆయన ఫోన్ చేశాడు. బెంగళూరు నుంచి మనకి కాన్ఫరెన్స్ కాల్లో ఉంటాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, నేను ఒక ప్లేస్కి వెళ్ళానండి ఆహ్వానిస్తే, అక్కడ ఒక ఆయన వచ్చి వాక్యం చెప్పాడు. కరెక్ట్గా 1:15 వాక్యం చెప్పాడు. 1:15 5 నిమిషాలే వాక్యం చెప్పాడంట. మిగతా 1:05 ఎన్నో స్టోరీలు చెప్పుకొచ్చాడంట. అది చాలా ఇష్టంగా వాళ్ళు ఎట్టినారంట. వీళ్ళకి అనిపించిందంట, అయ్యా మీరు వాక్యం చెప్పడానికి వచ్చారా, కథలు చెప్పడానికి వచ్చారా? ఇదే కథలు వినాలనుకుంటే ఏ సినిమాకి వెళ్తే సరిపోదు కదా. నిజంగా మనుషులకి వాక్యం నచ్చట్లేదు. కానీ వాక్యం నీకు నచ్చట్లేదంటే దేవుడు నీకు నచ్చడు. కనుక మనము దేవునికి నచ్చితేనే మనకు నచ్చినవన్నీ దేవుడు ఇస్తాడు. కనుక మనం దేవునికి నచ్చాలంటే దేవునికి నచ్చే వాటిలో అత్యంత ప్రాముఖ్యమైనవి 5 ఉన్నాయి. ఇవి అందరూ ఖచ్చితంగా చేయాల్సినవి. అవే ఇక్కడ నేను మీకు నా 5 ప్రకాలుగా నేను రాశాను. ఈ 5 ఏంటో తెలుసా? మనందరికీ తెలుసు. ఆయనకి బాగా సంతోషించినటువంటి ఒక సందర్భం ఉపమానంలో లూకాసు వార్త 15వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, తెలుసు కదా. ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిన ఆ గొర్రెని వెతకటానికి వెళ్ళాడు. తప్పిపోయిన ఆ గొర్రెని వెతకటానికి వెళ్తే ఎప్పటికో ఆ గొర్రె దొరికింది. ఆ గొర్రెని తీసుకుని భుజం మీద వేసుకుని ఇంటికి తీసుకొచ్చిన ఆ వ్యక్తి విషయంలో యేసుక్రీస్తు మాట్లాడిన మాట లూకాసు వార్త 15:5 చూడండి. అది దొరికినప్పుడు
సంతోషంతో దాని భుజాన మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది వారితో చెప్పెను. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ, ఈ దేవునికి నచ్చిన వాటిలో గొప్పది, ఉన్నతమైనది, ఎక్కువ సంతోషం ఏంటో తెలుసా? నువ్వు మారు మనసు పొందటం. ఈరోజు మన వాక్యం విన్నాం కదా, దేవుడు నాకు నచ్చట్లేదనే మాటలు ఉంటే వాటిని తీసేసుకొని, దేవునికి నచ్చని క్రియలు ఏమన్నా మనలో ఉంటే వాటిని తీసేసుకొని మారు మనసు పొందితే అంట ఆయనకి అంతకంటే సంతోషం లేదంట. మారు మనసు పొందిన వ్యక్తి నచ్చినంతగా ఆయనకి భూమి మీద ఏ కానుకలు, ఈ అర్పణలు నచ్చబడ్డాయి. ఏ నచ్చాలి? ఒక పాపి మారు మనసు పొందితే నచ్చినంత కలిగిన సంతోషం అంతా భూమి మీద మరి దేని వల్ల కలగదంటండి. దేని యందు సంతోషం లేదు. ఒక వ్యక్తి మారు మనసు పొందితే ఈరోజే, ఇంకా ఇక్కడటువంటి వాళ్ళు ఇంచుమించు అందరూ బాప్తిసం పొందారు, ఈరోజే క్రీస్తుని అంగీకరించినటువంటి వాళ్ళు ఎవరైనా బాప్తిసం పొందితే ఎంత సంతోషం ఆయనకి. నీలో ఉన్న లోపాన్ని కనుక మార్చుకుంటే ఎంత సంతోషం ఆయనకి. కనుక మారు మనసు పొందితే ఆయనకి సంతోషం, అంతకంటే సంతోషం లేదు. ఇక రెండవది, యేసుక్రీస్తు సువార్త పరిచర్య చేసేటప్పుడు ఆయన మరియా మార్తల ఇంటికి వెళ్ళాడు. మరియా మార్తల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ మరియా మార్తల యొక్క ఊరి పేరేంటి? బేతనియ. అర్థంగా చెప్పారు. ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధిస్తుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి 2 స్త్రీలు 2 రకాలైన పనులు చేశారు. అందులో ఒక పని లూకాసు వార్త 10:19 చూడండి. లూకాసు వార్త 10:19. లోక 10:39. ఆమెకు మరియా అను సహోదరు ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బాధ విరుచుండెను. ఇక్కడ 2 పనులు జరుగుతున్నాయి. ఒక ఆవిడ ఇంట్లో చాలా పని పెట్టుకుని పనిచేస్తుంది, ఒక ఆమె మాత్రము దగ్గరగా కూర్చుని వాక్యం వింటుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారికి బాగా నచ్చిన పని ఏది అని అక్కడ చెప్పాడు ఆయన. ఏది? తినటం కోసం ఇన్ని రెడీ చేసుకుంటాం నాకు నచ్చదు, కానీ తినేది ముఖ్యం కాదు, వినేది ముఖ్యం. సమీపించి దేవుని వాక్యం వింటామంటే ఆయనకి ఎంతో ఇష్టమండి. ఈరోజు మీరు ఆరాధనకు వచ్చి ఇక్కడ దేవుని వాక్యం వింటున్నారంటే నాకు నచ్చుతుందని కాదండి. ఇది ఎవరికి నచ్చే పని? దేవునికి నచ్చే పని. సమీపించి దేవుని వాక్యం వినటమంటే అది ఆయనకి నచ్చే పని. అంతకంటే ఉత్తమమైన పని లేదంటాడు యేసుక్రీస్తు వారు. ఏంటది? దేవుని వాక్యము వినటం కంటే ఉత్తమమైన పని లేదు. ఇక మూడవది ఏంటో తెలుసా? దేవుని వాక్యం వినేటప్పుడు వింటున్న ప్రతి ఒక్కరూ చేసే పని ఉంటుంది, అది దేవుని దృష్టిలో గనులుగా మారుస్తుంది. అపోస్తలుల కార్యాలు 17:11 మనం చదువుకున్నట్లయితే, అపోస్తలుల కార్యాలు 17:11 ఏం రాయబడిందనగా, వీరు తెసలోనికలో ఉన్న వారందరికంటే గనులై ఉండిరి గనుక. వీరిని ఏమన్నాడు అక్కడ? గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతిరోజు పరిచయం చేసేవాళ్ళంట. దేవుడికి నచ్చిన పని ఏంటో తెలుసా? ఏంటది? బైబిల్ పట్టుకొత్త నచ్చిన పని కాదండి. చాలామంది ఏదో బరువు కోసం తెస్తారు బైబిల్ పట్టుకొస్తే నచ్చుతుంది అనుకుంటారు చాలామంది. కొంతమంది అంటారు, నేను ఎక్కడికి వెళ్ళినా సరే బ్యాగులో బైబిల్ పట్టుకెళ్తానంటారు. ఎక్కడికి వెళ్ళినా బ్యాగులు బైబిల్ పట్టుకెళ్తానంటే అందరూ అనుకుంటారు ఎంత భక్తిపురాలు. ఎక్కడికి వెళ్ళినా చేతుల్లో బైబిల్ ఉంటుంది, అందరికి నచ్చుతుంది. కానీ దేవుడికి బైబిల్ పట్టుకెళ్తే నచ్చదు. బైబిల్ చదవాలి, బైబిల్ పరిశీలన చేయాలి. ఎవరు వాక్యం చెబుతున్నా అలాగ ఉన్నవో లేవో మీరు అక్కడ చూడాలి. ఇప్పుడు నేను చెప్పే వాక్యాలు మీరు తీసేదాకా ఎందుకు వెయిట్ చేస్తున్నానో తెలుసా?
ఇప్పుడు నేను చెప్పే వాక్యాలు నేను డైరెక్ట్గా చదువుకోవచ్చు, మీరు తీసేదాకా వెయిట్ చేసి 2 సార్లు రిఫరెన్స్ ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు తీస్తే అక్కడ చూస్తే అది ఎవరికి నచ్చే పని? దేవునికి నచ్చే పని. అలా కాదు ఎవరో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారులే మనకెందుకు లేని కనుక బైబిల్ పరిశీలన చేయకపోతే వాళ్ళు ఎప్పటికీ దేవునికి నచ్చరు. కనుక బైబిల్ పరిశీలించే వాళ్ళకి ఆయన పెట్టిన పేరేంటో తెలుసా? గనులు. దేవుని వాక్యం వినే వాళ్ళకి ఆయన పెట్టిన పేరేంటో తెలుసా? ఉత్తమమైన పని చేసేటువంటి వారు. దేవుని వాక్యం విని మారుమనసు పొందేటువంటి వారి విషయంలో చెప్పిన పేరేంటో తెలుసా? ఎక్కువైన సంతోషాన్ని కలగచేసేవారు. అలా వాక్యాన్ని పరిశీలన చేసి ఎవరైతే బాప్తీసం పొందుతారో వారి యందు క్రీస్తు ప్రేమ సంపూర్ణంగా కనపడుతుంది. మారు మనసు పొందావు, ఎప్పుడు వాక్యం వింటున్నావు, ఎప్పుడు వాక్యాన్ని పరిశీలన చేస్తున్నావు, కానీ బాప్తీసం అనేది నువ్వు పొందకపోతే నువ్వు దేవునికి నచ్చుతావా? నచ్చవా? నచ్చుతావా? బైబిల్లో ఒక ఆయనకి దేవుని వాక్య విషయంలో ఎంత విశ్వాసం ఉన్నా దేవుడు అతనికి నచ్చలేదు. అందుకే దేవుడు అతను ప్రేమించి ఈ కార్యము కూడా చేయాలి అని చెప్పి అతని కొరకు ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మీ అందరికీ తెలుసు, అతని గురించి మళ్ళీ వివరించను. కొర్నేలు గురించి అపోస్తలుల 10వ అధ్యాయంలో కొర్నేలు లక్షణాలు చెప్పండి. 1 భక్తిపరుడు, 2 ఇంటి వారందరితో భయభక్తులు గలవాడు, 3 ధర్మకార్యాలు చేసేవాడు, 4 ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఈ గుర్తుంటలే మనకి. సీరియల్ అడిగితే చెప్తారు చాలామంది 6 గంటలకి ఏంటి, 7 గంటలకి, 8 గంటలకి ఏంటి. కానీ దేవుని దయ వల్ల మన బ్యాచ్లో ఎవరికి లేవు. నిన్న మా అత్తమ్మ గారు అంటున్నారు, మా టీవీ తీసి 2 నెలలు అయింది కానీ ఆ ధ్యాసే లేదని. చాలా మంచిది ఆ ధ్యాస లేకపోవటం. ఎన్నిసార్లు విన్నా సీరియల్ రావట్లేదు మనకి. చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను నేను. విత్తువాను గురించి ఉపమానం రాదు కంటిన్యూగా. కొన్నేళ్ళ గురించి లక్షణాలు రావు. ఇతని గురించి చూడండి, ఇతనుకున్న లక్షణాల్లో పూర్తిగా ఒక్కటి కూడా మనకు లేదు. భక్తి గలవాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడంటే దేవునికి నచ్చే పనులు మాత్రమే చేస్తాడు. ఆయన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడు, బహు ధర్మకార్యాలు చేసేవాడు. 4ది ఏంటో తెలుసా? నాకు నచ్చింది, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట. అసలు ఈ పదం ఆయనకి దేవుడు ఎలా వర్తింపజేశాడు? ఎల్లప్పుడూ అంటే కొర్నేలుకి ఎప్పుడు ప్రార్థన చేసుకోవడం కుదురుతుందా? ఈయన ఎవరు? శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధిపతిగా ఉన్నటువంటి కొర్నేలు అంట ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాడని ఎలా సంబోధించాడు? 2 పిల్లలుంటేనే కుదరట్లేదు మనకి. కుదురుతుందా? ఏం చేసుకోవటం? ప్రార్థన చేసుకోవటం. మరి 100 మంది సైనికులు ఉన్న ఆయన ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాడుగా దేవుని దగ్గర ఎలా కనపడ్డాడో తెలుసా? వృత్తిని దేవుని పనికి అనుకూలంగా మార్చుకోవటం. ఇంకా చెప్పాలంటే ఎంతమంది ఎక్కువ ఉంటే అంత ఎక్కువ సమయం ఉంటుంది అనుకూలంగా చేసుకుంటే. ఇప్పుడు ఈయన ఉన్నాడు, 100 మందికి సైనికులకు అధిపతి. మార్నింగ్ వెళతాడు, వాళ్ళ విధులు వాళ్ళకి నిర్ణయిస్తాడు, ఇంటికి వచ్చేస్తాడు. మళ్ళీ ఎప్పుడు వెళ్తే చాలు, సాయంత్రం 5 గంటలకు వెళ్ళి వాళ్ళు ఏ విధంగా ఎలా నిర్వర్తించారో చూసుకుంటే చాలు. అంతే కదా? అలా కాదు. కొంతమంది ఉంటారు, ఒక మేస్త్రి ఉన్నాడు, 20 మంది కూలీ వాళ్ళ దగ్గర పనిచేస్తారు. ఆ 20 మందిని అక్కడ పెట్టి ఈయన వచ్చేసిన ఆయన డబ్బులు ఆయనకు వచ్చేస్తే అలా కాదు. వాళ్ళతో పాటు నేను కూడా చేస్తే ఎక్కడ నాకు కూలి వస్తుంది కదా, ఉండదా? ఇక్కడ చూడండి, ఇక్కడ 100 మంది ఉన్నా అతను ప్రార్థన చేసుకోవడానికి అవకాశాన్ని కలిగించుకునేవాడు. ఈయన గుర్తు చేసుకుంటే అర్థమవుద్ది, నాకు ప్రార్థన చేసుకోవడానికి ఖాళీ ఉండలేదంటే మనం ఎలా ఉన్నామో. 2 పిల్లలున్నా వాళ్ళ దేవుని వాక్యానికి అనుకూలంగా మార్చుకోవచ్చు, ప్రార్థన సమయాన్ని కేటాయించవచ్చు. మీ ఇంట్లో మీ పిల్లలు అడగాలండి, 8 అయింది కదా ప్రార్థన టైం అయింది మనకని అడుగుతారా? 8 అయింది కదా టీవీ పెట్టుకుంటే బాగుంటుంది అంటారు తప్ప. అంటే ప్రార్థనా సమయాన్ని కేటాయించేవాడు కొన్నేళ్ళున్నా, అంత భక్తిపరుడుగా ఉన్నా అతను దేవునికి ఇంకా నచ్చలేదని దేవుడు పేతురుని పంపించి అతనికి వాక్యం చెప్పించి అతను ఏం చేశాడు? బాప్తిసంలో నడిపించాడు. అంటే ఒకటి, మనము మారు మనసు పొందకపోతే దేవునికి నచ్చం, వాక్యం వినకపోతే దేవునికి నచ్చం, వాక్యం పరిశీలించకపోతే దేవునికి నచ్చం, బాప్తిసం పొందకపోతే అస్సలు ఎప్పటికీ దేవునికి మనం నచ్చం. సరే, బాప్తిసం పొందేసాం కాబట్టి ఎప్పటికీ దేవుడు మనల్ని ఇష్టపడతాడా అంటే, బాప్తిసం పొందిన తర్వాత ఖచ్చితంగా క్రీస్తు వచ్చేదాకా
మనం ప్రాణం పోయేదాకా దేవుని వాక్య ప్రకారముగా ప్రతి ఆదివారమున ఆరాధన యందు కొనసాగాలి. ఇది యోహాను రాసినటువంటి సువార్తలు చదువుకుంటాం. చివరిగా చూడండి, యోహాను సువార్త మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఇది ఎవరికి నచ్చిన పని, ఇది ఎవరు కోరుకునే పని చెప్తాడు అక్కడ యేసుక్రీస్తు వారు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఇది ఎవరికి నచ్చిన పని, ఎవరి కోరిక? దేవుని యొక్క కోరిక, దేవునికి నచ్చినటువంటి పని. ఇక నుంచి రాబోతున్న కాలంలో, అనగా ఇప్పటి కాలంలో దేవుని యొద్దకు వచ్చేవారు ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించాలి. ఇలాంటి వారే తనకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఆయనకు నచ్చినటువంటి పని. ఎప్పుడైతే ఆయనకు నచ్చినట్లుగా మారు మనసు పొందుతామో, ఆయనకు నచ్చినట్లుగా వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఉంటామో, ఆయనకు నచ్చినట్లుగా వాక్యం పరిశీలన చేస్తామో, ఆయన చెప్పినట్లుగా బాప్తిసం పొందుతామో, ఆయన చెప్పినట్లుగా ఆరాధన చేస్తామో, అప్పుడు యోహాను మొదటి పత్రిక 3:22 మనకు నెరవేరుతుంది. ఏంటది? మనం ఆయన ఆజ్ఞలకు కైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము కనుక మనం ఏమడిగినా అది మనకు దొరుకుతుంది. ఆయన ఇష్టాలతో నాకు సంబంధం లేదు, నా ఇష్టమే నాకు నచ్చింది అనుకున్నాం అనుకుంటే మనకేమీ దొరకదు. కనుక మనకు నచ్చినవి జరగాలంటే దేవునికి నచ్చిన విషయాల్లో మనం ఎక్కడ ఉన్నాం ఆలోచన చేసి, ఇక ఎక్కడైనా దేవునికి నచ్చనివి మనం చేస్తుంటే మారు మనసు పొంది, దేవునికి నచ్చినవి చేసే విషయంలో లోపాన్ని కలిగి ఉంటే వాటిని తిరిగి ప్రారంభిస్తే దేవుడు ప్రతి విధమైన ఆశీర్వాదం మన జీవితాల్లో సమృద్ధిగా కుమ్మరిస్తాడు. కనుక నచ్చలేదు అనేది దేవుని దగ్గర మనకు రాకూడదు. ఎక్కడొచ్చినా పర్లేదు, ఎక్కడ ఏవేలాగా అన్నయ్య దగ్గర వచ్చినా పర్లేదు, యోసేపులాగా కుటుంబంలో వచ్చినా పర్లేదు. కానీ యేసు దగ్గర గెరాసీనులకు వచ్చినట్లుగా, యేసుకి గెరాసీనుల దగ్గర వచ్చినట్లుగా మనకు ఆ మాట ఆయన దగ్గర రాకుండా మనం చూసుకుంటే అన్ని విషయాలలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మనందరి హృదయాలలో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా ఉన్న మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ తిరిగి సమయాన్ని సోదరులు శ్రీనాథ్ గారికి అప్పగిస్తున్నాను.